హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ కిచెన్ బ్లాగ్స్. మసాలా వంకాయ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో కొన్ని ధనియాలు వేసుకొని కొన్ని జీలకర్ర వేసుకొని మంచిగా దూరగా వేపుకోవాలి. ఇక్కడ సౌండ్ డిస్టర్బెన్స్ చాలా ఉంటుంది ఫ్రెండ్స్. రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి సౌండ్ డిస్టర్బెన్స్ చాలా ఉంటుంది. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మాడిపోతే టేస్ట్ బాగుండదు. దూరగా వేపుకొని ఒక గిన్నెలో పక్కకు పోసుకొని అందులో కొంచెం పల్లీలు వేసుకున్నాను. ఒక కప్పు సగం పల్లీలు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాం మేము. చిన్నగా ఉన్నాయి. చిన్నగా ఉంటేనే తొందరగా ఉడుకుతాయి కాబట్టి 1/2 కేజీ వంకాయలకైతే ఒక కప్పు సగం పల్లీలు అయితే తీసుకున్నాను నేను. పల్లీలు వేయించుకోవాలి. అవి మంచిగా వేగిన తర్వాత లాస్ట్ మినిట్లో ఒక 2 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. నువ్వులను ముందుగానే వేసుకుంటే చిటపట ఆడి మొత్తం కింద పోతాయి వేగినాక. అందుకని పల్లీలు అయిన తర్వాత ఈ పేలం వేడి ఉంటుంది కాబట్టి 2 స్పూన్ల నువ్వులు వేసి తొందరగా వేగిపోతాయి అవి. కాబట్టి నేను ఈ పల్లీలు అయిన తర్వాత లాస్ట్లో వేసిన. కొంచెం అందాజ చొప్పున వేసేసిన అనుకో. 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకొని వెంటనే స్పాట్గా ఇట్లా తిప్పిన. ఎందుకంటే అవి ఎగిరిపోతూ ఉంటాయి, చిటపట అని ఎగిరిపోతూ ఉంటాయి. ఇక అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని పక్కకు తీసుకొని ఈ వంకాయలను 2 సార్లు కడుక్కొని మళ్ళీ వాటర్ పోసుకొని అందులో సాల్ట్ వేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే వంకాయలు నల్లగా అవుతాయి కాబట్టి అందులో సాల్ట్ వేసుకొని ఇట్లా మధ్యలోకి 4 గీట్లలాగా కోసుకొని పక్కకు పెట్టుకోవాలి. వంకాయలన్నీ మంచిగా 4 గీట్లు పెట్టుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ కట్ చేసి పెట్టేవారు దాకా వచ్చింది వీడియో. ఒక 2-3 నిమిషాలు అయితే పట్టింది ఫ్రెండ్స్. వీటిని 4 గాట్లలా కట్ చేసుకొని పెట్టుకోవాలి.
ఇందులో కొబ్బరి కూడా వేస్తారు ఫ్రెండ్స్, కానీ నాకు కొబ్బరి లేదు, అయిపోయింది. కొబ్బరి వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది, కానీ కొబ్బరి లేకుండే నాకు, అందుకని పల్లీలు నువ్వులు చింతపండుతోనే చేసిన. ఇవన్నీ కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ ఉప్పు నీళ్ళలోనే వేసుకోవాలి. తర్వాత ఇక మిక్చర్ తీసుకొని దాంట్లో మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, మళ్ళీ ఒకటి ఉల్లిపాయ గడ్డ, కొంచెం పచ్చల్లం కూడా వేసిన, మళ్ళీ ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్న, అది కూడా వేసుకున్నా. ఒక 2 స్పూన్ల కారం వేసుకున్నా. రెండు స్పూన్ల కారం వేసుకున్నా. 1 స్పూన్ ఉప్పు వేసుకున్నా. 1 స్పూను ఇంకా కొంచెం కూడా వేసుకున్నా. మళ్ళీ ఉప్పు తక్కువ అయితే చూసుకొని వేసుకోవచ్చు, కానీ కొంచెం పసుపు వేసుకున్నా. 1 స్పూన్ పసుపు వేసుకున్నా. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నా. కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. కర్రీలో వేసుకోవచ్చు, కర్రీ మొత్తం అయిపోయినాక వేసుకోవచ్చు, ఇట్లా మిక్సీ చేసుకోవడానికి కూడా వేసుకోవచ్చు. వీటిని అన్నిటిని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. కొన్ని వాటర్ పోసుకున్న, చింతపండు నానబెట్టిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ పోసుకున్న. వాటర్ పోసుకొని వీటిని మెత్తగా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక పేస్ట్ను ఈ వంకాయ ముక్కల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. వంకాయ ముక్కల్లోకి మంచిగా స్టఫ్ చేసుకోవాలి. కొంచెం టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్, కానీ టైం పడుతుందని మనం చేసుకోకుండానే ఉండొద్దు కదా. ఏది తినాలనిపిస్తే అది చేసుకొని తినేసేయాలి ఫ్రెండ్స్. బయట ఫుడ్స్ అంత మంచిగా ఉండలేవు, అందుకని మన ఇంట్లో చేసుకున్న ఫుడ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నా అంటే ఫ్రెండ్స్, ఒక 2 వారాల నుంచి అనుకుంటున్నా మసాలా వంకాయ కర్రీ చేయాలని. ఈరోజైతే తీసుకొచ్చింది మా ఆయన. మసాలా వంకాయ కర్రీకి కాంబినేషన్ బగారా రైస్ అయితే చాలా బాగుంటుంది, కానీ బగారా రైస్ అయితే ఏం చేయలేదు. దీనికే టైం అంతా అదైపోయింది ఫ్రెండ్స్, అందుకని బగారా అన్నం చేయలేదు. నార్మల్గా వైట్ రైసే చేసిన. ఇదంతా మంచిగా స్టఫ్ చేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నింటికి ఇట్లా స్టఫ్ పెట్టుకొని పక్కకు పెట్టుకొని, మళ్ళీ ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పోసిన ఫ్రెండ్స్, ఎందుకంటే వంకాయ ముక్కలన్నీ మంచిగా మగ్గాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పోసిన. ఇందులో వాటర్ అనేది ఎక్కువ ఏం పోయము, అందుకని ఆయిల్ అయితే కొంచెం మంచిగానే పడుతుంది. దాంట్లోనే కొంచెం జీలకర్ర వేసుకోవాలి, కొంచెం ఆవాలు వేసుకోవాలి, కొంచెం పచ్చిశనగపప్పు వేసుకోవాలి, ఒక 2-3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. మళ్ళీ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి, కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒకటి ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్.
ఈ వంకాయ మసాలా కర్రీని చాలా విధాలుగా చేసుకుంటారు. ఆనియను, టమాటా, జీడిపప్పు ఇవన్నీ కట్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని అట్లా సింపుల్గా కూడా చేసుకుంటారు. నేనైతే ఈ విధంగా చేసిన ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం తొందరగా మగ్గడానికి సాల్ట్ వేసుకోవాలి. కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, కలర్ మంచిగా అనిపిస్తుంది. చిటికెడు పసుపు కూడా వేసుకొని మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను ఇందులో వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. మంచిగా ఇట్లా పరుచుకున్నట్టుగా పెట్టుకుంటే మంచిగా మగ్గుతాయి అన్నమాట అవి. నాకైతే ఈ గిన్నె కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. వంకాయలకు మంచిగా గ్యాప్ లేకుండా మంచిగా సరిపోయింది. వీటిని మంచిగా ఉడికించుకోవాలి. ఒక 5 minutes అయితే ఉడికించుకోవాలి. మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే కొంచెం మగ్గుతాయి అన్నమాట అవి. ఉడికించుకొని మళ్ళీ మూత చూసుకొని అవి కిందివి కొంచెం పైకి అనుకోవాలి. ఎందుకంటే ఈవెన్గా కుక్ అవుతాయి కాబట్టి కిందివి ఇట్లా సెట్ పెట్టుకొని మళ్ళీ కొంచెం మూత పెట్టేసుకొని మళ్ళీ మూత చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మాడిపోతే అడుగంటితే బాగుండదు కర్రీ. ఇంత చేసి కూడా వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని వాటిని టర్న్ చేసుకోవాలి. కింద ఉడికింది కదా, మళ్ళీ పైన టర్న్ చేసుకొని ఒక్కొక్కటి అట్లా టర్న్ చేసుకోవాలి. ఉడికిపోతాయి ఆయిల్ ఆల్మోస్ట్, కానీ ఇట్లా వేసుకుంటే కొంచెం ఈవెన్గా మొత్తం ఉడుకుతుంది అన్నమాట. ఇట్లా ఒక్కొక్కటి కిందిని పైకి చేసుకొని ఉడికించుకోవాలి. ఆయిల్లో మంచిగా ఉడుకుతున్నాయి చూడండి. ఇట్లా టర్న్ చేసుకుంటే కూడా మంచిగా మసాలా అంతా వాటికి అంతా పడుతుంది. పోపు ఆయిల్ అంతా మంచిగా పడుతుంది కాబట్టి నేను ఇట్లా టర్న్ చేసిన. మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు మంచిగా మూత పెట్టుకొని ఉడికినాక మళ్ళీ తీసుకొని మనము పేస్ట్ పట్టి పెట్టుకున్న పేస్ట్ కొంచెం మిగిలింది ఉంది, ఆ మిగిలింది కూడా ఇందులో పోసేసుకోవాలి. అది ఉడుకుతుంటేనే స్మెల్ ఎట్లా వస్తుందంటే తొందరగా అది వేసుకొని వేడి అన్నంలో వేసుకొని తినాలన్నంతగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకు ఉడికేదాకా కూడా ఒప్పుకుంటలేదు, ఎందుకంటే చాలా రోజుల నుంచి చేసుకోవాలనిపించింది. ఈరోజు కుదిరింది. చిన్న వంకాయలు అయితేనే తొందర మగ్గుతాయి, అందుకని చిన్న వంకాయలు చూసుకొని తెచ్చుకోవాలి. పెద్ద వంకాయలు కూడా కొంచెం టైం పడుతుంది అన్నమాట.
మంచిగా కలుపుకోవాలి వాటిని ఈవెన్గా మసాలా మొత్తం. ఉప్పు ఉందా లేదో చెక్ చేసుకున్నా ఫ్రెండ్స్, నాకైతే ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. ఉప్పు లేకపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. మూత పెట్టుకోవాలి. ఇక మూత పెట్టుకొని వాటిని ఉడకనియాలి. ఒక 3 నిమిషాలు మంచిగా ఉడకనియాలి. కలుపుకోవాలి మంచిగా. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే గుత్తి వంకాయ కర్రీ, మసాలా కర్రీ రెడీ. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా మసాలా వంకాయ కర్రీ ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను చేసే ప్రాసెస్లో చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. మీరు సపోర్ట్ చేస్తున్నారా అని నాకు తెలియాలంటే నాకు ఏదైనా కామెంట్ అయినా, లైక్ అయినా, షేర్ అయినా చేస్తే నా వంటలు మీరు చూస్తున్నారు, బాగున్నాయి అనే ఫీలింగ్ నాకు అనిపిస్తుంది. అందుకని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మరొక వంటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.